హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని. ఇంకా ఈ వీడియో వచ్చి ఇదైతే ఆల్మోస్ట్ వాళ్ళు వినాయక చవితి ఒక 3 days అనమాట. అంటే వినాయక చవితికి ఒక 3 days తర్వాత వీడియో అండి ఇది. ఎందుకంటే నేను అప్పుడెప్పుడో షూట్ చేసి పెట్టాను కానీ ఈ వీడియో అయితే ఇంకా పెట్టలేదండి. అప్పుడు ఏంటంటే ఇంకా పిల్లల్ని వినాయక బొమ్మలన్నీ చూస్తామ్మా అనేసరికి నేను కూడా బొమ్మ దగ్గరికి వెళ్ళకూడదు అనమాట. అందువల్ల ఏంటంటే ఇంక ఈరోజు ఇంకా హెడ్ బాత్ అవన్నీ చేసేసుకొని ఇంకా ఇల్లు చిమ్మేసుకొని ఇల్లు తుడుచుకొని ఇంక పిల్లల్ని తీసుకెళ్దాంలే అని చెప్పనేసి ఇంకా అందువల్ల వెళ్ళలేదండి. ఇంకా అయితే ఇక్కడైతే ఇల్లు మొత్తం అయితే చిమ్మేస్తున్నాను. ఇంకా పిల్లలేమో ఇంకా ఇక్కడంతా అడ్డాలు అవన్నీ పెట్టేస్తుంటారు కదా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత. వీటన్నిటిని అయితే తీసేసి ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను అనమాట. ఇల్లు చిమ్మిన తర్వాత పిల్లల్ని అయితే తీసుకొని ఇంకా వెళ్ళాలండి. దేవుళ్ళ దర్శనాలు అవన్నీ చేసుకోవాలన్నమాట. పిల్లలకు చూపిద్దాంలే బొమ్మలన్నీ అని చెప్పనేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడేమో ఇలాగా చిమ్మేస్తున్నాను. తర్వాత ఏంటంటే పిల్లల్ని అయితే తీసుకురావాలి. ఇక్కడ చూసారా మేఘాలు అయితే ఎలా ఉన్నాయో. వర్షం అయితే పడేలాగుందండి. వర్షం అయితే పడుతుంది, ఉబ్బేస్తుంది, మళ్ళీ ఎండొస్తుంది, అన్నీ ఉంటాయి అనమాట. మాకైతే మరీ ఘోరంగా ఉంటుంది వాతావరణం అయితే. అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొస్తూ ఇంకా ఇక్కడేమో వీళ్ళకి ఎగ్ పఫ్ అయితే ఒకటి సారీ చికెన్ పఫ్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇంక ఇల్లు అలాగో తొడవలేదు కదా, ఇంక ఇవన్నీ తినేసి ఇంకా ఇల్లు తుడిచేసి ఇంకా హెడ్ బాత్ చేసి ఇంకా అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాంలే అని చెప్పని ఇంకా ఇదిగోండి పిల్లలకైతే ఇలాగ దీన్ని అయితే మేము ముగ్గురం అయితే షేర్ చేసుకున్నాం అనమాట. ఇది కట్ చేసేసి ఎగ్ పఫ్ వచ్చి ఇక్కడ 30 రూపీస్ అయిందండి. అయితే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఎగ్ పఫ్. అలాగే చికెన్ పఫ్, ఎగ్ అంటుంది, ఇది చికెన్ పఫ్ అండి సారీ. ఇంకా ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకైతే ఇదిగోండి ఇలాగ ముగ్గురం అయితే షేర్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క పీస్ ఇంకా పిల్లలు అయితే తీసుకుంటూ ఉన్నారు. దీంట్లో వచ్చి సాస్ ఇచ్చారండి. సాస్ అయితే నాకు అంత అస్సలు నచ్చదు, పిల్లలే తింటారు ఆ సాస్ వేసుకొని. ఇంకా ఇదిగో పిల్లలైతే ఇలాగ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటున్నారనమాట. ఇదిగో వీడైతే సాస్ అండి, అది ఏం నచ్చుతుందో ఏమో పిల్లలకైతే ఆ సాస్ ని ఉత్తరే తినేస్తారనమాట. పిల్లలు అంత ఇష్టంగా తింటారు. పిల్లలతో అయితే మరీనండి. ఇంకా అలాగైతే మేము ఈవినింగ్ అయితే ఇలాగ పిల్లలకైతే పెట్టేశాను అనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇల్లు తుడుస్తున్నాను. ఇల్లు తుడిచేసి పెద్ద బాబుడేమో స్నానం చేయనానా అని చెప్తున్నాను. చిన్నోడికైతే నేను అట్లా చేపిస్తాను కాబట్టి ఇంక పెద్ద బాబుకైతే వాడినే స్నానం చేయమని చెప్పేశాను అనమాట. ఇంక ఇల్లు తుడిచేసిన తర్వాత దేవుడి దీపారాధన అవన్నీ పెట్టేసుకొని ఇంకా మేమైతే వెళ్తామండి. ఇంకా దేవుడి దగ్గరికి చూడటానికి అయితే వెళ్తామన్నమాట. ఇంకా నైట్ ఏంటంటే లైటింగ్స్ కి వాటికి బొమ్మలు చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా అందువల్ల ఇంకా మేమైతే ఇలాగ వెళ్తాము. ఇంకా వినాయక చవితి కదా అండి. ఇప్పుడు వినాయక చవితి అప్పుడు నాకు ఒక సంఘటన అయితే జరిగింది. అది మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇంకా మా ఊర్లో అయితే ఏంటంటే పల్లెటూరు అనమాట మాది. మాకేంటంటే సముద్రం దగ్గరగా ఉంటుంది. అయితే ఆ రోజు ఏంటంటే మేము నాకు బాగా గుర్తుందండి. నేను 9th క్లాస్ ఏమో అనమాట. ఇక్కడేమో పిల్లలకి అందరూ తలస్నానాలు చేపించేసి ఇంక ఇదిగోండి ఇలాగైతే రెడీ అయ్యి ఇంక పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నాను డ్యూటీకి. డ్యూటీ అనే వస్తుంది. బొమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. అయితే నా సిచ్యువేషన్ చెప్తున్నాను కదా. ఇంకా అప్పుడు ఏంటంటే సముద్రం దగ్గరికి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అని ఇలాగ అందరం కలిసి వెళ్ళామండి. ఇంకా వెళ్ళిన తర్వాత మాకేంటంటే నిమజ్జనం చేస్తారు, బొమ్మని సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఇప్పుడు అంతా చూపిస్తున్నారు కదా. అసలు యాక్చువల్గా పల్లెటూరులో గానైతే సముద్రంలోనే నిమజ్జనం చేస్తారంటే దేవుడిని అయితే ఒక 10 మంది దాకా పట్టుకొని దేవుడిని పూర్తిగా 3 సార్లు ముంచి దేవుడితో పాటు వీళ్ళు కూడా అలా 3 సార్లు మునిగేసి అలాగ దేవుడిని నిమజ్జనం చేస్తారనమాట. ఇంకా ఇక్కడ అంటారా ఈ టౌన్లలో, ఇక్కడ అంటారా ఇక్కడ ఏంటంటే అంత ఇది ఉండదు కదండి. ఇంకా వాళ్ళు ఏంటంటే కొన్ని 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 పెద్ద పెద్ద నదులలో ఈ మధ్య అంతా చూస్తున్నాము. ఇంకా అలాగా వేయటము అలా చేస్తూ ఉన్నారనమాట. అయితే మాకేంటంటే మాకు హారతి ఇచ్చేసి దేవుణ్ణి అలాగా సాగనంపుతారనమాట. అప్పుడు ఏంటంటే అప్పుడు నాకు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మేము కొంతమంది అయితే ఫ్రెండ్స్ మా జూనియర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారనమాట. అంటే హై స్కూల్కి వెళ్ళినప్పుడు అలా పరిచయాలు ఉంటాయి కదా. ఇంకా అలాగా అందరం కలిసి ఒక రౌండ్ ఏర్పడి కొంచెం దూరంగా వెళ్ళి చేతులు అయితే పట్టుకొని పైకి లేయాలి అని చెప్పనేసి
అలా చేతులు పట్టుకొని ఒకసారి లోపలికి మునిగేసి మళ్ళీ పైకి లేసామన్నమాట. పైకి లేసేటప్పటికి వాళ్ళందరూ బయటకైతే వచ్చారు కానీ నేనైతే రాలేదండి. ఇంకా వదిలేశారు వాళ్ళ చేతులు నన్ను. ఇంకా చూసుకోండి, ఇంకా నేనైతే లోపలే కొట్లాడుతూ ఉన్నానన్నమాట. చేతులతోటి ఇలా తడుపుతూ ఉన్నాను. తర్వాత అప్పుడు నాకు మా నాన్నగారు చెప్పింది గుర్తొచ్చింది. మా నాన్న అనేవాళ్ళు ఈత చేసేటప్పుడు ముక్కు మూసుకొని చేతులు అలా పైకంటే అంటే ముక్కు అని కాదు, శ్వాస మొత్తం బిగిచ్చేసి తర్వాత చేతులతో అలా పైకంటే పైకి తేలుతారు అని చెప్పాడనమాట. ఇంకా అలాగా నేనైతే చేశానండి. మా నాన్న చెప్పింది నాకు అప్పుడు భలే గుర్తుండింది. అట్లా లేసిన తర్వాత నీళ్ళు గంతుకులండి, నీళ్లు మొత్తం పొరబోయిందనమాట. ముక్కుల్లోకి అంతా నీళ్లు పోతాయి కదా. ఇంకప్పుడైతే ఇంకా బతికినాను దేవుడా అన్నట్టుగా వచ్చాననమాట. ఆ గండం అయితే చాలా వరకు కాపాడిందండి, లేకపోతే ఈ పాటికి చనిపోయి ఉండేదాన్ని. అలాగా నాకు వినాయక చవితి రోజు అటువంటి సిచ్యువేషన్ అయితే ఎదురైందనమాట. ఇంకా అలాగే నాకు వినాయక చవితికి మా ఊర్లో యాక్చువల్గా నేను నిమజ్జనానికి అయితే వెళ్ళను, కానీ మా తమ్ముడు కోసం అయితే వెళ్తానమాట. ఎందుకంటే నాకు భయం అండి. మా తమ్ముడు ఏంటంటే ఇంకా వాడు ఎలాగంటే అలా మునగతాడు, అయ్యో వీడు ఎట్లాగంటే అప్పుడు అమ్మ కూడా లేదు కదా, ఇంకా వాడి కోసం అని చెప్పని నేను వెళ్ళేదాన్ని అనమాట నిమజ్జనానికి. ఇంకా వాడిని అరుచుకుంటూ లోతుకెళ్ళబాకరా అట్లా ఇట్లాగా అని చెప్పిన నడుచుకుంటూ వాడిని కనిపెట్టుకునే ఉండేదాన్ని అనమాట నేను. అది వాడికి కూడా తెలియదు. వాడు ఇప్పుడు లేడులేండి, పాపం చనిపోయాడు మా తమ్ముడైతే. ఇంకా అలాగా వాడి కోసం అయితే వెళ్ళేదాన్ని నేనైతే. ఇక్కడ చూసారా, ఇక్కడ బొమ్మలన్నీ, ఇదైతే చందన బ్రదర్ లో బొమ్మ అండి. ఇక్కడ బొమ్మ అది ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఆ కొబ్బరితోటి అయితే దేవుడిని ఇలా చేశారనమాట. చందన అంటే మనకి ఇటు సైడ్ నెల్లూరుది కదా, అందువల్ల అయితే చందన కదండి, ఇది నెల్లూరు సంబంధించింది కాబట్టి ఇది ఒక్కటే ఇక్కడ సూలూరుపేటలో వెరైటీగా చేశారండి. ఇంకా మామూలుగా అంటే బొమ్మలు పెట్టేశారు, కానీ వెరైటీగా ఉందంటే ఈ దేవుడి బొమ్మ ఒక్కటేనమాట. ఇంకా ఇక్కడేమో మళ్ళీ మేము అటు నుంచి వస్తూ ఉంటే లైటింగ్స్ అయితే భలే పెట్టారండి. దేవుడి దగ్గర అట్రాక్టివ్ గా ఉండింది. సన్న గొంతు ఉండింది, ఇంకా ఆ గొంతు దగ్గర అయితే పెట్టారు. మేమైతే లోపలికి వెళ్ళలేదు, అక్కడ అంతా జెంట్స్ ఉన్నారు. ఇంకా సరేలే అని చెప్పి మేము లోపలికి వెళ్ళలే, దూరం నుంచే చూసి వచ్చామన్నమాట. ఇదైతే మెయిన్ అండి, బజార్ అనమాట. ఫస్ట్ మా సూలూరుపేటలో మెయిన్ ఏంటంటే ఇక్కడ సూలూరుపేటలో షార్ సర్కిల్ దగ్గర ఒక బొమ్మ పెడతారు. అలాగే ఇది ఫస్ట్ ఈ బొమ్మ తర్వాత ఆ బొమ్మ మెయిన్ అనమాట. ఈ రెండు బొమ్మల దగ్గర ప్రోగ్రామ్స్ అయితే పెడతారండి బాగా నైట్ అలాగా. ఇంకా ఇక్కడేమో లైటింగ్స్ అయితే సూపర్ గా ఉంటాయి అనమాట. బజార్ లో బొమ్మకైతే ఆ లైటింగ్స్ అన్ని మా వాడిని షూట్ చేయనాను అని చెప్తున్నాను. ఇదిగోండి లైటింగ్స్ అన్ని షూట్ చేస్తున్నాడు. చాలా బాగుంటాయండి లైటింగ్స్ అయితే. ఇంకా ఇక్కడేమో ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే చేశారు. ఒక పాప చిన్నపిల్లలు అనమాట, భరతనాట్యం చేస్తున్నారు. చాలా ముద్దుగా ఉన్నారండి. అసలు ఈ చిన్న పాపనైతే ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ చిన్న పాపనైతే అసలు షూట్ చేయలేకపోయాను నేను. అక్కడంతా ఏంటంటే ఇలా బండ్లు వస్తాయి, పాపం అక్కడే నుంచొని చూడాలి, స్పేస్ లేదనమాట. ఇంక ఇదిగోండి చూసారు, ఈ పాప అయితే డాన్స్ అయితే అసలు ఎంత ముద్దుగా వేసిందంటే అందరూ అయితే అలాగే అలా నిలబడి చేశారనమాట. అంత బాగా చేసిందండి పాప అయితే. ఇంకా తర్వాత ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నాడు కదండి, ఇక్కడ వినాయకుడి దగ్గర కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి ఇలా దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. అక్కడ తీర్థం అవన్నీ ఉంటే ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా అలా దండం పెట్టుకొని వచ్చామండి. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఈ వినాయకుడు అనమాట. ఇక్కడ ఏంటంటే 11 రోజుల వరకు బొమ్మనైతే పెడతారు, 11 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు. కానీ ఈసారి గ్రహణం ఉందని చెప్పని 9 రోజులకు ఏమో నిమజ్జనం చేస్తారని టాకు. ఇంకా ఇక్కడ చూసారా, ఈ పిల్లలు కూడా భరతనాట్యం అయితే చేస్తున్నారండి. ఇంకా చాలా బాగా చేస్తారు. ఇంకా ఈ బజార్లో మెయిన్ బొమ్మ కదా, ఇంకా అక్కడంతా ఏంటంటే ఇంకా అక్కడ వాళ్ళు వ్యాపారాలు ఇవన్నీ బాగా జరగాలి అని చెప్పనేసి కూడా అట్లా ఉంటుంది కదండి. ఇక్కడ వాళ్ళందరూ ఇలాగా సందాలు వేసుకొని కూడా ఇంకా అలాగా చేస్తారనమాట. దేవుడిది బాగా ఘనంగా చేస్తారండి వినాయక చవితి అంటే. ఏమైనా కానీ అన్ని పండుగలకల్లా మన వినాయక చవితి అంటే అసలు ఆ కాలే వేరు కదా. ఇంకా ఇక్కడేమో ఈ దేవుడి బొమ్మ కూడా ఇప్పుడే చూడటం అనమాట. ఎందుకంటే అంతకు ముందు షూట్ చేశాను, కానీ మనము ఇక్కడ వీడియో ప్రోగ్రామ్స్ అలా పెట్టినప్పుడు వీడియోలో అలా చూడటమే, కానీ ఇలా డైరెక్ట్ గా అయితే ఇప్పుడే వెళ్ళి చూశాను అనమాట నేను. ఇక్కడ దేవుడి దగ్గరికి కూడా వెళ్ళేసి దండం పెట్టేసుకొని మేమైతే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ప్రోగ్రామ్స్ అలా ఉంటే అవి కాసేపు 2 నిమిషాలు అలా ఉండేమండి. ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఏమి ఉండమన్నమాట. అలా కాసేపు చూసేసి ఇంకా వచ్చేస్తాము. ఈడేమో మేము వచ్చేటప్పటికి మీటింగ్స్ అలా పెట్టున్నారు. దీనికి ముందు కూడా డాన్సెస్ అని అలా వేశారు, కానీ ఇంకా వీళ్ళు వచ్చేసి ఈ మీటింగ్ అయితే ఇక్కడ శ్రీ సిటీ మెయిన్ కదా, అక్కడ పెద్ద అధికారులు వీళ్ళందరూ వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారన్నమాట. మా వాడైతే అసలు వదులుతాడా,
ఇంకా షాప్కి వెళ్ళి ఆ పక్కన షాప్ ఉంటుంది, ఆడ బిస్కెట్స్ తీసిచ్చిన దాకా ఒప్పుకోలేదు. ఇంకా వాడికైతే ఈ బిస్కెట్స్ అయితే తీసిచ్చారనమాట. ఇంకా అవి తింటూ ఉన్నారు వీళ్ళు పిల్లలు. ఇంకా రండి నాన్న అని చెప్పేటప్పుడు వర్షం అండి. మేము అలా బయటకు వచ్చేటప్పుడు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. సరేరా వెళ్దాం పదా అని చెప్పనేసి ఇంకా మేమైతే బయలుదేరాము. వీడైతే డస్ట్బిన్ కనిపిస్తే చాలు దాంట్లోనే వేస్తాడు అనమాట, దాంట్లోనే వేయాలంటాడు. మళ్ళీ వీళ్ళేమో స్నాక్స్ ఇంటి దాకా కూడా రారు ఒక్కోసారి. అక్కడ మధ్య నేనేమో ఒక్కోసారి పడిపోతాయండి, నేను అదే చెప్తానమాట. ఒక్కోసారి నేనే ఓపెన్ చేయనీను. ఇంకా ఇక్కడేమో మేము ఇంకా వంట కూడా చేయలేములే అని చెప్పనేసి నేనైతే దోసపిండి ఒకటి తీసుకున్నాను, అలాగే అరటిపళ్ళు కూడా తీసుకున్నాను అనమాట. ఇంక తీసేసుకొని వచ్చేస్తున్నాను. వర్షం చూసారా పడుతూ తడిచిపోయినాం మేమైతే వర్షానికి. ఫుల్ వానండి, ఇంకా చినుకులు పడుతున్నాయి కదా, పదండి నాన్న అని చెప్పనేసి ఇంకా గబగబాలైతే ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ చూసారా మేము ఇంటికి అలా వచ్చామో లేదో పెద్ద వాన అనమాట. ఇంకా వాన అనేది పెరిగిపోయింది. అప్పుడు అనుకున్నాము ఎలాగో రావడం మంచిదైందిలే అని చెప్పనేసి. గాలి వాన అండి. ఈసారి అయితే వినాయక చవితి బొమ్మ పెట్టినప్పటి నుంచి వర్షాలే అనమాట. బాగానే పడ్డాయండి, అంటే బాగానే కాదు, అదే ఇలాగ ఒక 5 నిమిషాలు వర్షం పడుతుంది, మళ్ళీ వెంటనే ఆగిపోతే ఇంకా తెరపిచ్చేస్తుంది. అలాగ ఉంటుంది అనమాట. 5 నిమిషాలైనా 2 నిమిషాలైనా వర్షం అయితే ఇలా పడాల్సిందే. ఇలా ఉంటుందండి ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఈ వర్షానికి. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసి ఇలాగా తలస్నానం చేసి వెళ్ళాను కదా, దానికి కూడా మళ్ళీ వర్షం పడింది. ఇంకా అయితే జుట్టు అయితే ఆరబెట్టేసుకున్నాను ఫ్యాన్ కింద కూర్చొని. బయటకు వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు కూడా అండి తలస్నానం చేసిన జడ వేసుకునే వెళ్తాను, అలాగా విరబూసుకొని అలా వెళ్ళాను అనమాట బయటకంటే, అదే దేవుడి దగ్గరికి అలాగా. ఇదేనండి నా అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్.